హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయలతో కొంచెం కొత్తగా డిఫరెంట్ స్టైల్లో కర్రీని చేసి చూపించిపోతున్నాను. ఈ కర్రీ రైస్, రోటీస్లోకి ఎందులోకైనా సరే ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకా ఈ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసమని ఇక్కడ నేను 1/2 kg బెండకాయలను తీసుకున్నానండి. ఈ బెండకాయలను ఫస్ట్ బాగా వాష్ చేసేసుకుని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకుని తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బెండకాయలకు జిగురు లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను మసాలా కర్రీని చేస్తున్నాను కాబట్టి ఈ బెండకాయలను ఈ విధంగా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారం, 3 స్పూన్ల శనగపిండిని వేసి బాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె వేస్తున్నానండి. ఇలా వేరుశనగ నూనె యూజ్ చేయడం వల్ల ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫస్ట్ ఈ ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ సోంపుని, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్రను ఈ విధంగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను స్టవ్ను మీడియంలో పెట్టి ఫ్రై చేయాలి. కావాలంటే మీరు ఇలా ఉల్లిపాయ ముక్కలు కాకుండా పేస్ట్లా అయినా చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఆనియన్ పీసెస్ బాగా ఫ్రై అవుతేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు టమోటాలను ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటో ప్యూరీని ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసి తర్వాత దీనిపై మూత పెట్టేసి ఈ టొమాటో ప్యూరీని బాగా ఉడకనివ్వాలి. ఈ టొమాటో ప్యూరీ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర పొడిని, చిటికెడు పసుపుని, 1/2 స్పూన్ గరం మసాలాని, 1/2 స్పూన్ చాట్ మసాలాని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ చాట్ మసాలాని వేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత ఇందులో 1 స్పూన్ కారంను వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అన్నది మీరు మీ రుచికి సరిపడ వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగును వేసి ఈ మసాలాలో బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ లోపల మనం మరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి మీడియం టు హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా గరిటెతో మిక్స్ చేసుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేయడం వల్ల వీటిలో అంటే ఈ బెండకాయలో ఉండే జిగురంతా పోయి వీటి టేస్ట్ బాగుంటుందండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వీటిని పక్కన పెట్టుకుందాం. మరొక పక్క ఇంకో స్టవ్ పైన కర్రీ బేస్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన బెండకాయ ముక్కలను వేసి ఇందులో ఈ విధంగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ కర్రీ కొంచెం లూజ్గా కావాలంటే ఇందులో ఇలా లైట్గా కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. లేదు కొంచెం థిక్ గ్రేవీలా కావాలంటే ఇలాగే ఉడకనివ్వండి. తర్వాత ఇందులో ఈ కర్రీకి సరిపడా సాల్ట్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలిందంటే మనకి ఇంకా ఈ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంకా ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ కర్రీ రైస్, చపాతీ, రోటీస్లోకి ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.